హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను సరస్వతి పుష్కరాలకు వచ్చాను. చూడండి, ఇక్కడ లెఫ్ట్ సైడ్ నుంచి ఇటుగా ప్రవహిస్తుంది గోదావరి నది. ఇక్కడ ఒడ్డు అవతలి నుంచి ప్రవహిస్తుంది ప్రాణహిత నది. సో మన తెలంగాణలోని త్రివేణి సంగమ ప్రదేశం ఇదే. గోదావరి మరియు ప్రాణహిత నదులు ఒక్క దగ్గర కలుస్తున్న ప్రదేశంలో లోన అంతర్వాహినిగా సరస్వతి నది ప్రవహించడం వలన ఈ ప్రదేశము త్రివేణి సంగమంగా విలసిల్లుతుంది. థంబ్నెయిల్లో చెప్పినట్టు మొదటి వీడియోలో నాకైతే ఆకాశంలో ఎటువంటి ఆకారం కానీ దేవతా స్వరూపం కానీ కనిపించలేదు. కానీ ఇక్కడున్న సరస్వతీదేవి విగ్రహాన్ని దగ్గర నుంచి వీడియో తీసే క్రమంలో ఆకాశంలో ఒక మేఘం సాక్షాత్తు సరస్వతీదేవి మేఘ రూపంలో భక్తులకు దర్శనమిస్తుందా అన్నట్లుగా కనిపించింది. సో మీరు కూడా ఈ మేఘాన్ని చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్లో నాకు తెలియజేయండి. సో ఫ్రెండ్స్, ఈ సరస్వతి నది పుష్కరాలు ఈ నెల మే 15వ తారీఖు నుండి 26వ తారీఖు వరకు తెలంగాణలోని జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కాళేశ్వరంలో జరుపుతున్నారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తరువాత మొట్టమొదటిసారిగా వచ్చిన ఈ సరస్వతి పుష్కరాలు చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలి అనే నేపథ్యంతో మన తెలంగాణ ప్రభుత్వం వివిధ ఏర్పాట్లకు నడుం బిగించింది. మన గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పుష్కర వేడుకలను ఘనంగా ప్రారంభించారు. ఎక్కడో హిమాలయాల్లో పుట్టి ఉత్తర భారతదేశంలో ప్రవహించి వేల సంవత్సరాల క్రితం అదృశ్యమైన ఈ సరస్వతి నదికి దక్షిణ భారతదేశంలో పుష్కరాలు ఎందుకు నిర్వహిస్తున్నారంటే, మన సనాతన హిందూ పురాణాల ప్రకారం ఒకానొక నాడు సరస్వతి నది ఒడ్డున కూర్చొని సృష్టికర్త బ్రహ్మదేవుడు చెప్తుంటే వినాయకుడు సృష్టి యొక్క రచన చేస్తుండగా పక్కనే వేగంగా ప్రవహిస్తున్న సరస్వతి నది యొక్క శబ్దానికి వినాయకుడు సృష్టి రచన చేయడంలో ఇబ్బంది కలిగింది. అందువలన వినాయకుడు సరస్వతీదేవిని ప్రవహించడం ఆగమని కోరాడు. అప్పుడు సరస్వతీదేవి తాను ప్రవహించే జ్ఞాన సరస్వతిని నేను ప్రవహించడం ఆపితే లోకము అజ్ఞానంలో కూరుకుపోతుంది అని అన్నది. అప్పుడు వినాయకుడు, తల్లి నేను సృష్టి రచన చేస్తున్నాను, నీవు భూమి అంతర్భాగం నుంచి ప్రవహించమని కోరగా అప్పటి నుంచి సరస్వతి నది భూమి లోపల అంతర్వాహిని గుప్త నదిగా ప్రవహిస్తున్నది. ఇటీవల భారత ప్రభుత్వం చేసిన అనేక పరిశోధనల్లో సరస్వతి నది భూ ఉపరితలం మీద ప్రవహించినట్లు, ఇప్పటికీ భూగర్భంలో సజీవంగా ఉన్నట్టు ఆధారాలతో సహా నిరూపించింది మన భారత ప్రభుత్వం. సో గంగా, యమున మరియు గోదావరి, ప్రాణహిత నదులు కలిసే ప్రాంతాలలో సరస్వతి నది అంతర్వాహిని గుప్త నదిగా ఎల్లప్పుడూ ప్రవహిస్తుంది అని మన పురాణాల్లో ప్రస్తావించారు. సో పురాణాల ప్రకారం చూస్తే గోదావరి, ప్రాణహిత నదులు సంగమించే ఏకైక ప్రదేశం దక్షిణ భారతదేశంలో ఉన్న కాళేశ్వరం ఒక్కటే. అందువల్ల ఈ కాళేశ్వరంలోని గోదావరి, ప్రాణహిత, సరస్వతి నదుల సంగమం ప్రదేశం త్రివేణి సంగమంగా పరిగణించబడుతుంది. సో నేను మా ఫ్యామిలీ కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు జరుగుతున్న త్రివేణి సంగమానికి రీచ్ అయ్యేసరికి ఆఫ్టర్నూన్ 2 o'clock అయ్యింది. అక్కడ ఉన్న ఏకైక చెట్టు కింద భోజనం చేసి అలా కిందికి నడుస్తూ వెళ్తుండగా ఒక పెద్ద ఆవిడ అస్వస్థతకు గురై నీరస పడిపోవడం వల్ల ప్రభుత్వం వారు ఏర్పాటు చేసిన సింగరేణి మైన్స్ రెస్క్యూ టీం వాళ్ళు తనని జాగ్రత్తగా తీసుకొని అంబులెన్స్ లో ఎక్కించి హాస్పిటల్కి సురక్షితంగా తీసుకెళ్లడం జరిగింది. సో వాతావరణం చల్లబడిన తర్వాత సుమారు 5 గంటల ప్రాంతంలో మేము బోట్ తీసుకొని నది దాటి యువతల ఒడ్డుకు వచ్చాము. సో ఫ్రెండ్స్, మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ సరస్వతి పుష్కరాలు తెలంగాణ మరియు మహారాష్ట్ర బార్డర్లో జరుగుతున్నాయి. ఈ పుష్కరాలకు తెలంగాణ, ఆంధ్ర, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్ నుంచి కూడా భక్తులు అత్యధికంగా తరలి వస్తున్నారు. సో లిటరల్లీ మనం ఇప్పుడు టెక్నికల్గా తెలంగాణ బార్డర్ దాటుకొని మహారాష్ట్రలోకి వచ్చి
సరస్వతి పుష్కరాల పవిత్ర నదీ స్నానం చేస్తున్నామన్నమాట. గంగే చ యమునే చాయ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. ఓ గంగా యమున గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి నదులారా, ఈ నీటిలో మీ సన్నిధిని కల్పించుము.
సో వీడియోలో కనిపిస్తున్నది మా అమ్మమ్మ గారు ఫ్రెండ్స్. ఇప్పుడు త్రివేణి సంగమానికి కానీ పుష్కరానికి కానీ వెళ్ళినప్పుడు అక్కడి నదిలోని ఇసుకతో శివలింగ స్వరూపాన్ని తయారు చేసి పసుపు కుంకుమ పూలుతో అలంకరించి ధూపం వేసి దీపం వెలిగించి ఆ నదీ జలాలతో అభిషేకం చేయాలి అని పురాతన పూజా సాంప్రదాయాన్ని నాకు నేర్పించింది. అలాగే అక్కడ సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన రాహుకేతు సర్ప విగ్రహాలకి కూడా ఇదే విధంగా పూజ చేయాలి అనే నాకు ఆ పూజా విధానాన్ని చేసి చూపించింది. సో దెన్ మా మమ్మీకి ఒక ఫ్యామిలీ పరిచయం అయింది ఫ్రెండ్స్. వాళ్ళని మా మమ్మీ మీరు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు అని అడిగితే మేము నాస్తికులము అని చెప్పడం జరిగింది. ఇది విన్నాక నా మైండ్లో 2 క్వశ్చన్స్ వచ్చాయి. మొదటిది ఏంటంటే, వేల మంది లక్షల మంది ఇక్కడ దేవుడు ఉన్నాడు అని నమ్మి పవిత్ర పుష్కర నదీ స్నానాలు చేయడానికి వచ్చిన ప్రదేశంలో దేవుడు లేడు అని నమ్మే మీరు ఇక్కడ ఏం చేస్తున్నారో, ఏం చేయడానికి వచ్చారో అని అనుకున్నాను. రెండవ ఆలోచన ఏంటంటే, వాళ్ళు చూడడానికి ముస్లిమ్స్ లా కనిపిస్తున్నారు. రీసెంట్గా పెహల్గాంలో జరిగిన పాకిస్తాన్కి చెందిన ముస్లిం ఉగ్రవాదులు మన ఇండియన్స్ పైన చేసిన అటాక్ వల్ల వీళ్ళు మేము ముస్లిమ్స్ అని చెప్పుకోవడానికి గిల్టీగా ఫీల్ అయ్యి నాస్తికులు అని చెప్పుకుంటున్నారేమో అని అనిపించింది. Anyways, this is India. Even though we as Sanatani Hindus, we don't agree with this no God Gnostic religions concept, but as per democracy, we respect every individual's freedom and feelings, but we don't care such people. ఏదో ఒక రోజు వాళ్ళకి దేవుడు కనిపిస్తాడు, అప్పుడు వాళ్ళే నమ్ముతారు. సో సూర్యాస్తమయం అవుతుంది ఫ్రెండ్. మొత్తానికి మేము పవిత్ర సరస్వతి పుష్కర నది స్నానం పూర్తి చేసుకొని మహారాష్ట్ర ఒడ్డు వైపును ఉన్న మేము బోట్ ఎక్కి తెలంగాణ ఒడ్డుకి వస్తున్నాము. సో ఫ్రెండ్స్, ఈ కొద్ది నిమిషాల సన్సెట్ బోట్ రైడ్ జీవితంలో మర్చిపోలేని అనుభూతిని ఇచ్చింది. సరస్వతి పుష్కరాలకు వచ్చి ఈ సన్సెట్ బోట్ రైడ్తో ఫుల్ వైబ్ అయితే ఎక్స్పీరియన్స్ అయ్యింది. సో ఇప్పుడు టైం సాయంత్రం 7 అవుతుంది. సరస్వతి పుష్కరాల సందర్భంగా 9 ప్రత్యేక హారతులు కాశీలో గంగా హారతి ఇచ్చే పండితులు ఇక్కడ నిర్వహిస్తున్నారు. ఈ హారతులు సింహహారతి, కుంభహారతి మరియు ఇతర ప్రత్యేక హారతులు ఇస్తున్నారు.
సో మేము నెక్స్ట్ డే మార్నింగే లేచి మళ్ళీ నది స్నానాలు ఆచరించి కాళేశ్వరంలోని కాళేశ్వర ముక్తీశ్వర దేవాలయానికి వెళ్ళాము. భారతదేశంలో మరెక్కడా లేనటువంటి విధంగా ఒకే పానవట్టంపై 2 శివలింగాలు ఉండడం ఈ ఆలయం యొక్క ప్రత్యేకత. ఒక లింగము కాలయముడు అయితే మరొక లింగము ముక్తీశ్వరుడైన శివయ్యగా పూజించబడుతుంది. అదేంటంటే పురాణాల ప్రకారం మనుషులందరూ ముక్తీశ్వర శివాలయాన్ని దర్శించుకోవడం వల్ల ముక్తిని పొంది వైకుంఠానికి వెళ్ళడం వల్ల నరకానికి వచ్చే పాపుల సంఖ్య తగ్గిపోయి యమధర్మరాజుకి తన పరివారానికి పని లేకుండా పోయింది. అప్పుడు యముడు ముక్తీశ్వర ఆలయంలో తపస్సు చేయగా ప్రత్యక్షమైన శివుడికి తన పరిస్థితిని విన్నవించుకున్నాడు యముడు. అప్పుడు శివయ్య తన పక్కనే యముడి కాళేశ్వర లింగాన్ని ప్రతిష్ఠించమని చెబుతాడు. ఆ యముడి చేత ప్రతిష్ఠించబడిన కాళేశ్వర లింగాన్ని పూజించిన తరువాతే ముక్తీశ్వర లింగాన్ని పూజించిన భక్తులకు మోక్షాన్ని ప్రసాదిస్తానని, అలా చేయని భక్తులను కాలానంతరం సీదా నరకానికి తీసుకెళ్ళమని శివుడు యముడికి చెబుతాడు. ఈ ఆలయంలో యమకోణం కూడా ఉంటుంది. అందులో నుంచి ప్రవేశించి దిక్సూచి ప్రకారం బయటికి వచ్చి గండదీపాన్ని దర్శించుకున్న వారికి యమదోషం తొలగిపోతుంది.